హలో నమస్తే ఆదాబ్. ఈరోజు మనం ఈ వీడియోలో నూడిల్స్ రెసిపీ చూసేద్దాం అన్నమాట. దీనికోసం ఒక బౌల్లో వాటర్ పోసుకొని కాసేపు బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక నూడిల్స్ వేసి ఇంకాసేపు బాయిల్ చేసుకోవాలి. సో మీకు 2-3 నూడిల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనికి ఒక నూడిల్స్కి నేను ఈ వెజ్జీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్ అండ్ చిల్లీ. సో ఇది బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. అంతలోపల మనం ఒక బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ చేసుకుందాం అన్నమాట. దాని తర్వాత కట్ చేసిన వెజ్జెస్ని దీంట్లో వేస్తున్నాను. దీంట్లో వన్ స్మాల్ టిప్ ఏంటంటే, మనకి ఈ వెజ్జెస్ తొందరగా ఫ్రై అవ్వాలనుకుంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ దాంట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. అండ్ ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లో మనకి రెస్టారెంట్ స్టైల్ నూడిల్స్ రావాలనుకుంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఒక చిన్న చిల్లులున్న దాంట్లో వేసుకొని ఏంటంటే ఆ వాటర్ మొత్తం పోయిన తర్వాత కొంచెం కూల్ వాటర్తో 2-3 టైమ్స్ ఏంటంటే కడుక్కోవడం వల్ల మనకి అది కొంచెం మెత్తగా అవ్వకుండా రెస్టారెంట్ స్టైల్లో మనకి నూడిల్స్ అనేది వస్తాయి అన్నమాట. లేకపోతే అట్లనే వేసేయడం వల్ల ఏంటంటే కొంచెం నూడిల్స్ అనేది మెత్తపడిపోతాయి. సో ఇప్పుడు మనం నూడిల్స్ వేసుకొని కొంచెం ఆ వెజ్జెస్ని ఆయిల్ని మొత్తం మిక్స్ చేసేద్దాం. దాని తర్వాత నూడిల్స్ మసాలా, కొబ్బరి కారం అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఏంటంటే ఇంట్లో ఏదైనా మసాలా ఉంటే మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. దీంట్లో నేను కొంచెం టమోటో సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని కూడా స్కిప్ చేసేసేయచ్చు. వేసేసేసి అన్నిటినీ మిక్స్ చేశాను. దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మెత్తగా అవ్వకుండా రెస్టారెంట్ స్టైల్లో నూడిల్స్ వస్తాయి అన్నమాట. సో టుడే మన ఎమ్మీ నూడిల్స్ రెడీ. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎమ్మీ నూడిల్స్ టేస్ట్ చేద్దామా? సూపర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.